ఈ లోకంలో మనం వచ్చింది దేనికోసం అంటే దేవుని నామాన్ని మహింపరచడానికి, ఆయన కోసం బ్రతకడానికి ఈ లోకానికి వచ్చాం. ఇది తక్కువ సమయం, దీన్ని పట్టించుకోం. ఆదివారం ఒక రోజు 1 గంట 2 గంటలు అంతే. శుక్రవారం ఆరాధన పెట్టినా మనకు అనవసరం, మన రామంతే. ఎందుకు ఆదివారం 2 గంటలు వెళ్ళాలని మనం ఫిక్స్ అయిపోయాం, ఆ 2 గంటలే వస్తాం. అర్థమవుతుందా? నువ్వు వచ్చిన పని ఏంటి ఈ భూమి మీదకి? ఆయన నామాన్ని మహింపరచడానికి. కానీ వారానికి 2 గంటలు ఇచ్చేసి పక్కన పెడేస్తాం ఆయన్ని, మిగతా టైం అంతా లోకంలోనే. ఎందుకు వచ్చామో ఈ లోకానికి ఆ సంగతి ఏం మనం మిగతా పనులన్నీ చక్కబెడతాం. మీకు మనం ఒక పాట పాడుకుంటాం కదండి, పాత పాట, ఓడలో నల్లకాకి చూడ పంపే లోకాన్ని. ఒకసారి పాడదామా? ఆ చరణం మాత్రం పాడదాం. ఓడలో నల్లకాకి చూడ పంపే లోకానికి, చూడ చూడ లోకం రుచి వాడ మరిచిపోయిన కాకి, చూడ చూడ లోకం రుచి వాడ మరిచిపోయిన కాకి, కాకిలా నీవుంటావా విశ్వాసీ, పౌరు వలె మళ్ళొస్తావా విశ్వాసీ, కాకిలా నీవుంటావా విశ్వాసీ, పౌరు వలె మళ్ళొస్తావా విశ్వాసీ. సరిపోతుంది. ఓడలో నల్లకాకిని ఎవరు పంపించారు? ఎవరు? నోవా గారు. యోనా గారు కదా పంపిస్తారు, నోవా గారు పంపిస్తారు. ఎందుకు పంపించారు? బయట నీరు తగ్గిందో లేదో చూసారమ్మని. వచ్చింది, ఎందుకు వచ్చిందో సంగతి మర్చిపోయింది. ఏం చేస్తుందట? ఇటు అటు. అక్కడ శవాలయని ఏం రాయబడలేదు బైబిల్లో, అలా సొంతంగా చెప్తారు అంతే. ఆ కాకి పాపం ఏం చేసిందో అటు ఇటు తిరిగి రాలేదు అంతే. పాపం దాని మీద పాపం చాలా నిందలేసేస్తుంటారు. అక్కడ చచ్చిపోయిన శవాలు ఉన్నాయట, ఆ శవాలను ఏం చేసిందట ఇది పొడుచుకుని తింటున్నాడు పాపం. దాని మీద అన్ని నిందలేకండి. అది ఏం చేసిందో మనకు తెలియదు. అది మాత్రం తిరిగి రాలేదు. ఈ లోకపు రుచి నచ్చేసిందట. ఈ లోకపు రుచి నచ్చేసి లోకాన్ని అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. ఎక్కడికి రాలేదు మరలా? ఓడలోనికి. ఏ పని మీద వచ్చిందో పని మర్చిపోయిందండి. ఏ పని మీద వచ్చిందో ఆ పని మర్చిపోయి మిగతా పనులన్నీ చక్కబెట్టింది అన్నమాట. ఏం చేసిందో తెలియదు కానీ మిగతా పనులన్నీ చక్కబెట్టింది. ఇప్పుడు గమనించండి, ఆ తర్వాత ఇంకొక దాన్ని పంపించారట. ఏంటది? పావురం. వెళ్ళిన పని చక్కగా చక్కబెట్టుకుని వచ్చిందట. అర్థమవుతుందా? ఏ పని మీద వచ్చిందో ఆ పని చూసుకుని మరలా వాళ్ళలోనికి వచ్చేసిందట. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓడలోంచి బయటకు వచ్చాం మనం, అంటే పరలోక రాజ్యం నుంచి బయటకు వచ్చాం. ఆయన పంపించాడు ఈ భూమి మీదకి. దీన్ని ఇలాగ ఆలోచిద్దాం. పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చాం మనం. ఏ పని మీద వచ్చామో ఆ పని చక్కబెట్టుకుని వెళ్ళిపోవాలి. ఎలాగా? పావురంలాగా. అర్థమవుతుందా? వచ్చిన పని మర్చిపోయి లోకపు రుచి చూసి దేని మర్చిపోయిందట? ఇప్పుడు మనుషులందరూ, విశ్వాసులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోకపు రుచి బాగా చూసి దేని మర్చిపోయారు? ఆ రోజు కాకి ఓడను మర్చిపోయినట్టు పరలోక రాజ్యాన్ని మర్చిపోయారు. అసలు గుర్తుందా? ఈ లోకానికి ఎందుకు వచ్చామో గుర్తుందా? అసలు దేనికోసం? ఉదయం లేచిన వెంటనే మీకు వారం అంతట్లో ఒక్కసారైనా పరలోకం గుర్తొస్తుందా? ఆలోచించండి. ఒకసారి నాకు గుర్తు వస్తుంది, నేను వారం అంతా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొద్దండి. నాకు పరలోక రాజ్యం గుర్తొస్తుంది అన్నవారు గుర్తొస్తుందా? అది గుర్తుండాలి. తిరిగి మనం అక్కడి నుంచి వచ్చాం. వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాం? మనం చదువుకున్న మాట యెషయా గ్రంథం 43 అధ్యాయం. దేవుని మహిమ కోసం వచ్చాం. వచ్చిన పని చక్కబెట్టుకుని వెళ్ళిపోవాలి. మిగతా దాని మీద ఏమో ఆసక్తి ఎక్కువ. దేనికోసం వచ్చాం ఆ విషయంలో ఆసక్తి లేదు.